రాజకీయం రైతు జీవితం ఈ రెండు ఎప్పటికీ ఒక్కటి కారాదు. అది భవిష్యత్తుకి కూడా మంచిది కాదు. అక్కడ అన్నదాతల విషయంలో మూడు పార్టీలు ఆడుతున్న గేమ్ చూస్తుంటే ఇలాంటి అనుమానాలు కలగక మానవు. తెల్లారితే చాలు తమ మొర వినాలంటూ రైతులు రోడ్డు మీదకు రావడం ఆ జిల్లాలో పరిపాటిగా మారిపోయింది తప్ప వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు. పై ముచ్చట్లే కానీ ఏ నాయకుడు వారికి బలమైన భరోసాను ఇవ్వట్లేదు. ఇంతకీ అసలు ఆ రైతులు ఎవరు, వారి చుట్టూ జరుగుతున్న రాజకీయమేంటో చూద్దాం. సోయా రైతులపై పగబట్టిందెవరు? అన్నదాతల ఆర్తనాదం వినపడట్లేదా? పంట కొనుగోళ్లపై మూడు ముక్కలాట. ధాన్యంపై రాజకీయ రంగు చల్లుతున్నారా? ఆదిలాబాద్ జిల్లాలో పండించిన పంట నమ్ముకోలేక అల్లాడిపోతున్న సోయా రైతుల విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇలాంటి చర్చ జరుగుతోంది. రాజకీయంగా రైతులను ఓదార్చి పొలిటికల్ మైలేజ్ సాధించుకోవాలనే తప్ప వారికో దారి చూపించాలన్న ధ్యాస మాత్రం ఏ ప్రధాన రాజకీయ పార్టీలోనూ కనిపించడం లేదు. ప్రతినిత్యం రోడ్డు మీదకొస్తున్న అన్నదాతల విషయంలో మూడు పార్టీలది మూడు ముక్కలాటేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడిన సోయా రైతులకు చివరికి నిరాశే మిగులుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీకు మేమున్నాం, బాధపడొద్దు అంటూ ఆయా పార్టీల నేతలు చెప్పిన మాటలన్నీ నీటి మాటలేనా అనిపిస్తోంది. రంగు మారిన ఆ పంటపై రాజకీయ రంగు చెల్లి పబ్బం గడుపుకోవడంతోనే ఆ మూడు పార్టీలు సరిపెట్టాయనిపిస్తోంది. పైగా రైతులను నిండా ముంచింది మీరంటే మీరేనంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికే నేతలు సరిపోతున్నారు తప్ప సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం మాత్రం శూన్యం. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రకటనలో ఆందోళన బాటలో ప్రధాన ప్రతిపక్ష నేతలు ఎవరెంత రచ్చ చేసినా చివరికి సోయా రైతుల పక్షాన నిలిచే నాథుడే లేకుండా పోయాడు. జిల్లాలో సోయా రైతుల గోసపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరేమిటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతు 3 నెలలుగా ఆగమాగమవుతున్నాడు. కన్నీరు పెట్టుకుంటున్నాడు. పంట నమ్ముకోలేక సోపాలు పడుతున్నాడు. బజారుకెక్కినా న్యాయం జరగకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక బిక్కచూపులు చూస్తున్నాడు. ఆఖరికి రంగు మారిన పంట ఇప్పుడు రాజకీయ రంగు మునుముకోవడంతో లబోదిబోమంటున్నాడు. కొర్రీలు పెట్టకుండా సోయా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి తీరాల్సిందేనంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆందోళనకు దిగడంతో ఇక తప్పక న్యాయం జరుగుతుందని అంతా భావించిన సమస్య మరింత జటిలం కావడం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రైతులకు మద్దతుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు హోరెత్తించాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ల ముట్టడి, కలెక్టరేట్ దిగ్బంధం, ఆదిలాబాద్ బంద్ ఇలా ఒకటి కాదు రెండు కాదు రోజుల తరబడి విడతల వారీగా ఆందోళన కొనసాగించింది ప్రధాన ప్రతిపక్షం. కానీ ఇంత చేసినా సోయా రైతుకు న్యాయం దక్కకపోగా గులాబీ ఆందోళనతో అసలుకే ఎసరొచ్చింది. సీన్ కాస్త రివర్స్ అయిపోయి కొనుగోలు చేసిన పంట నాణ్యత లేదంటూ జిల్లా వ్యాప్తంగా వేళ్ల క్వింటాల సోయా పంటను వెనక్కి పంపించింది కేంద్రం. ఆదిలాబాద్ రూరల్ మండలంలోనే ఏకంగా 1300 క్వింటాళ్ల సోయా వెనక్కి వచ్చేసింది. ఇక నాణ్యత లేని సోయా పంటను తీసుకునేదే లేదంటూ కేంద్రం ఖరాఖండిగా చెప్పేయడంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ సోయా కొనుగోలు నిలిచిపోయింది. ఇప్పటికే రాజకీయ రంగు పులుముకున్న ఈ అంశం ఇప్పుడు మరింత అగ్గిరాజుకుంది. తమ ఆందోళన కారణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దిగజారి ప్రవర్తిస్తున్నాయని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. తమ మీద రాజకీయ కక్షతో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు కలిసి సోయా రైతులను ఇబ్బంది పడుతున్నాయని భగ్గుమంటోంది. దీనిపై మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరించింది. అయినా ఏం లాభం? ఇప్పటికీ ఒక్క గింజ కొనకపోగా గోదాంల నుంచి రిటర్న్ వస్తున్న సోయా అంతకంతకు పెరుగుతూనే ఉంది. సోయా రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. 500 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ సోయా రైతుల పక్షాన గొంతెత్తారాయన. అయితే అసలుకు ఎసరు పెట్టింది మీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వమేనంటూ వ్యవసాయ శాఖ మంత్రి స్పందించడం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. నాణ్యత పేరిట కొర్రీలు పెడుతూ సోయా రైతుల్ని ఇబ్బంది పెడుతుంది కేంద్రంలోని బీజేపీనంటూ విమర్శలు గుప్పించారు అధికార కాంగ్రెస్ నేతలు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడమే తప్ప సోయా రైతులకు ఓ మాట సాయం దక్కకుండానే అసెంబ్లీ సెషన్ ముగిసిపోవడం బాధాకరమనే చెప్పాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వీడకపోవడంతో ఇన్నాళ్లు సోయా రైతుల పక్షాన జిల్లా వ్యాప్త ఆందోళనతో హోరెత్తించిన బీఆర్ఎస్ సైతం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. దీంతో సోయా రైతుల కష్టాల కథ మళ్లీ మొదటికొచ్చింది. మొన్నటిదాకా అక్కడో ఇక్కడో కొనుగోళ్లు సాగినా ఇప్పుడు కేంద్రం నిబంధనలతో మొత్తానికే కొనుగోలు కేంద్రాలు మూతపడ్డం రైతుల గుండెల్లో గుణపాలు దింపినంత పనిచేస్తుంది. ఇక చేసేది లేక ప్రైవేట్ కమిషన్ ఏజెంట్లకే తమ పంటను అప్పజెప్పేస్తున్నారట రైతులు. మొత్తానికి పొలిటికల్ గేమ్ లో పావుగా మారిన సోయా రైతులకు ప్రధాన పార్టీలు సో సారీ అనేసాయన్నమాట.